చూసొచ్చి మాట్లాడతారు అదొకసారి చూసొచ్చి మాట్లాడతాడు పట్టుకొని నెట్టకండి చేయలేకండి సార్ ఒకరి తర్వాత ఒకరు పోండి అని చేయలేక అన్న బజార్లు ఉన్నాయి కదా మరి ఆగురే వాళ్ళు వేస్తారు కొంచెం ముందర అంటే ఇంకా లోకల్ వాళ్ళు ఉండరన్నా లోకల్ వాళ్ళు ఉండండి లోకల్ వాళ్ళు ఉండండి కూర్చోమ్మా 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 కూర్చో అడుగుచో అట్రా అట్రా అన్న అట్రా అట్రా అమ్మా అట్రా అట్లా మీరు ఎంత తిరుగు చక్కగా కూర్చోనా రైట్ రైట్ నవీన్ 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 మైక్ కొంచెం అవకాశం ఇవ్వండి. అంటే కరెంటు లేదు నీళ్ళు లేవు నీళ్ళు కరెంటు లేకున్నా మేమే రెడ్డి పాలనలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాకు కరెంటు కస్తూర్బా హాస్టల్ నుంచి కరెంటు కొద్దిగా లాక్కునేది అప్పుడు పీకేయలే అడపదడప ఒకసారి తీసినా వాళ్ళు తగిలిచ్చినా కానీ మళ్ళీ వదిలేశారు వదిలేసినాక బాగానే లేదు ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కానీ అసలు కరెంటే రాకుండా 9 నెలల నుంచి కరెంట్ రద్దు చేశారు 5 కిటికీలు తీసుకొని కరెంటు స్తంభాలు తెచ్చుకున్నాం కిటికీలు తీసుకొని కరెంటు స్తంభాలు తెచ్చుకున్నాం ఇక్కడ మొత్తం 1800 కుటుంబాలు ఉంటాయి 1800 కుటుంబాలు కూడా ఇంటి చేసుకొని అంతా 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన పోటీ మాకు ఇచ్చింది ఇస్తే 31 ఎకరం అది వచ్చింది మళ్ళీ స్టేట్ లో 31 ఎకరం ఉంది అది కూడా వస్తుంది మీరేం
కంగారు పడబాకండి అని మాకు పై కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మేము వేసుకున్నామని అంతకుముందు మామూలుగా అయితే కూలగొట్టారు. కూలగొట్టినాక మళ్ళీ ఆడేయకుండా అది వాళ్ళే ఎత్తి మేమే వేద్దామని ఆర్డర్ చెప్పారు. వాళ్ళే ఎత్తి మేమే వేద్దామని వేయకుండా ఆగినాం. ఈ 31 ఎకరంలోనే 1800 కుటుంబాలు ఉంటున్నాయి. ఉంటుంటే నీళ్ళు, కరెంటు, ఈవెన్ హైకోర్టు ఆర్డర్లు ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇచ్చినా కానీ నీళ్ళు ఇట్లే, కరెంటు ఇట్లే. ఇకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉందని కరెంటు గుడ్లు పట్టుకొని నీళ్ళ బిందెలు ఎత్తుకొని మాకు నీళ్లు, కరెంటు సౌకర్యాలు పైనుంచి ఆర్డర్ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? మాకు నీళ్ళు కావాలా? మాకు ఇవ్వకోకుండా ఎందుకు మీరు మమ్మల్ని ఇట్లా పేదోళ్ళని ఇంత ఆడుకుంటున్నారు? ఇట్లా ఉండొద్దు మీరు, మాకు నీళ్ళు ఇవ్వండి 5-6 సార్లు అప్లికేషన్ తీసుకొని సోమవారం నాడు ప్రెస్ మీటింగ్లోకి కూడా పోతే తీసుకుంటున్నారు, పక్కకి వెళ్తున్నారు, మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే వేరే వాళ్ళు వచ్చి బోర్ వేసారు. బోర్ వేసింది ఎవరంటే సత్యసాయి డోళ్ళు వచ్చి బోర్లు వేసి వాళ్ళే 5 సోలార్లు ఇచ్చారు. ఇంత మేము ఊళ్ళో చిన్న చిన్న పైపులు వేసి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు 10 మంది పట్టుకునేటట్టు నల్లాలు పెట్టుకొని ఆ నల్లాలతో నీళ్ళు నడుపుకుంటుంటే భగీరథ కాదు, గవర్నమెంట్ కాలువ నుంచి వేరే పైపులు వేశారు. ఆ నీళ్లు బట్టలు ఉత్తుకోవడానికి లైట్ వస్తుంటే ఆ నీళ్ళు కూడా రాకుండా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఒక్క సుక్క నీళ్ళు, ఆ నీళ్ళు కూడా పోకుండా, ఏస్ట్ నీళ్ళు కూడా పోకుండా అందరిని ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, కరెంటు లేకుంటే వెళ్ళిపోతారు అని మమ్మల్ని బాగా ఇబ్బందులు పాలు చేస్తారు. చేస్తున్నా మేము ఇట్టనే ఉంటున్నాం. దోమలకి, కరెంటుకి, నీళ్ళు ఏది రాకున్నా కానీ నీళ్ళు కొనుక్కొచ్చుకోను ట్యాంకర్లతో ఒక మడిసిని పెట్టుకొని ఇంటికి ఎంత ఇచ్చి ట్యాంకర్లకు మడిసిని పెట్టి నీళ్ళు ట్యాంకర్లతో నడుపుకుంటున్నాం. ట్యాంకర్లతో నడుపుకుంటుంటే ఆ ట్యాంకర్లు కూడా డీజిల్ పోసి ఇంటికి 10 రూపాయలు వేసి డాక్టర్కి, డ్రైవర్కి ఇచ్చి నీళ్ళు కొనుక్కొని కూడా తాగుతుంటే మీరు ఏడెందుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు? కలెక్టర్ కాడికి పోతుంటాడుగా అసలు మీకు ఎవరు ఉండమన్నారు? నమ్మెత్తన్నారు, మీకు అది ఉండదని. ఎందుకు ఉండదు? మాకు ఉండదని ఒక పత్రిక రాదండి, మా కాడ ఉన్నాయి, మీరు అట్టు ఇవ్వండి, మీరు తేయండి, మీకు లేదని మాకు ఇస్తే మేము వెళ్ళిపోతామన్నాం. అన్నా కానీ వాళ్ళు అసలు ఏమి సమాధానం లేకుండా వెళ్ళిపోయినా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కరెంటు, నీళ్ళు అన్నీ ఉన్నా కానీ మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే ఇవాళ వచ్చి అర్ధాంతరంగా తెల్లారగట్ట మంగళవారం నాడు వచ్చి తెల్లారగట్ట 3ంటికి పండుకొని లేవలే. అప్పటికప్పుడే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ ఊరు వస్తున్నాం అని అంటున్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, తెలిసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఫోన్ చేసి మా ఊరు రావటం ఏంటంటే మీ భూదాన బోర్డు మొత్తం కూల కొడతాను, 20 ఒక్కొక్క ఇంటికి 5-6 పోలీసులు. అసలు మేము పండుకొని లేతలుగా వచ్చి అదాత్రంగా ఒక్కొక్క బజార్కి 8-9 కొక్కిలేన్లు, డేసీబీలు అన్ని పెట్టి కూలగొడితే ఎట్టు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అని అడిగితే తప్పుడు కేసులు పెట్టడం, మిమ్మల్ని మోసం చేశారు, ఇది మీది కాదు, మీరు బయటికి వెళ్ళిపోండి, మొత్తుకొని 1 గంట టైం ఇవ్వండి, సమానాన్ని చదువుకుంటాం అంటే మున్సిపాలిటీ వాళ్ళు బయటికి నెట్టడం, సామాన్ వేసుకొని పోయి అల్లవేయటం. దాంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని సామాన్లు తీయకుండానే కూల కొడతారు. ఆ పిల్లగాళ్ళు ఇంట్లో పండుకొని నాది పోయిందని పిల్లగాళ్ళు అల్లాడుతున్నారు, లెక్క చేయట్లేదు. ఈ బొక్కులు చదువుకునే పిల్లలు ఇవాళ మొన్న ఎగ్జామ్ 3 రోజులు ఎగ్జామ్ కూడా బొక్కులు ఎంట్రీ ఎగ్జామ్ ఉంటే ఆ బొక్కులు కూడా అల్లబడిపోయినాయి. పిల్లగాళ్ళు ఇటు 4-5 రోజుల నుంచి పోలేదు, నీళ్ళు లేవు. ఈడ మేము వేసుకున్న సోలార్ కూడా నడవకుండా అన్ని పీక్కొని పోయారు. మొత్తం పీక్కొని పోయి మమ్మల్ని ఈ పరిస్థితి పట్టించారన్న. మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు, ఈ ప్రభుత్వ నాయకులు. రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం. పేదవాళ్ళ పాలన అంటే పేదవాళ్ళకి ఇల్లు సోటు ఇవ్వకపోయినా ఇల్లు సోటు మేము సంపాదించుకున్న ఇల్లు ఇస్తాడు, ఇంద్రమ్మ ఇల్లు. మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ మీరు ఏ ఊరు, ఎక్కడికి వచ్చారు అక్కడికి పోండి అని ఈ 3 రోజుల నుంచి మమ్మల్ని అల్ల ఉంచి బువ్వ లేకుండా, నీళ్ళు లేకుండా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఆ నుంచి వెళ్ళగొట్టాలని అన్ని పేర్లు రాసుకోవటం. మీ ఊర్లు మీరు పోండి, సెక్రటరీలు వస్తారు, ఈఆర్ఓలు వస్తారు, వాళ్ళు అడుగుతారు మీకు ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు, మీరు పోండి అని ప్రశ్నించుతారు. మేము ఎందుకు వాళ్ళు మాకుంది ఏడన్నా ఇల్లు అంటే మీకు ఏడ కాదు, అడ్రస్ ఏడుందో అడిగి పోండి అని మాట్లాడతారు. మాకు వాళ్ళకి కోట్లు ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ఎక్కడో చేసే మంత్రి ఇక్కడికి ఇల్లు సంపాదించుకోవచ్చు, భూములు కొనవచ్చు, ఆస్తులు కొనవచ్చు. వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఎకరాలు ఏడ కూడా ఈడ ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే ఎంత పేరు వెళ్ళిందో ఇలా ఖమ్మం జిల్లా పేరు లేకుండా చేశారు రేవంత్ రెడ్డి. ఈ 3 నాయకులు కూడా ఏడుండి మమ్మల్ని ఈ గతి పట్టించారు. 3 మంత్రులు, పొంగిలేడు సీను, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క. మాకు పేదల పక్షాన్ని న్యాయం చేస్తారు అనుకుంటే మాకు న్యాయం చేయట్లేదు, నాశనం చేశారు. ఓట్లు వేయండి, మీకు అయ్యత్తం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఇన్ని చెప్తే మాయపోయి ఏ పార్టీ వాళ్ళు మాకు ఎంత బోబెడతామని ఓట్లు వేసినా కానీ వీళ్ళు
చేతి గుర్తు కోటి ఎత్తి మమ్మల గొంతు పిసికారు ఆ చేతితో. ఈ ఇల్లు ఎట్లా గోలు కొట్టారు. ముందే మా ఇళ్ళకి నోటీసులు అంటించినా మేము బొచ్చులను చదువుకొని పక్కకిచ్చుకోము. లేకపోతే పాత ఇళ్లలో ఊర్లు ఉన్న కాడ చెకింగ్ చేసి అక్కడ ఈ ఊరు ఉందమ్మా ఇల్లు గోలు కొడతాం అన్నా కానీ మేము అప్పుడు వెళ్ళిపోదాం. అవి చెక్ చేయకుండా ఎట్లా వచ్చి పడగొడతారా? పడగొట్టకూడదుగా. అట్లా చేసి అన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని అరి గోస పెడుతున్నారు 3 రోజుల నుంచి. మాకు న్యాయం చేయండి అన్న అని అంటున్నాను. అయితే ఏం జరిగిందంటే అమ్మా, నేను ఇప్పటిదాకా అంబేద్కర్ భవన్కి పోయినా అక్కడ ఉన్నటువంటి మన నిర్వాసితులతో మాట్లాడినా, బాధితులతో మాట్లాడితే అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, అసలు ఏం జరిగింది అనేది మొత్తం తీస్తే 2013 సంవత్సరం అమ్మ. 2013 సంవత్సరంలో భూదాన్ బోర్డులో ఉన్నటువంటి ఆయన పేరు ఏదో రెడ్డిసం, ఆయన రాజేందర్ రెడ్డి ప్లస్ ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 3 బ్రోకర్లు, వీళ్ళు 4 కలిసి ఫేక్ పట్టాలు తయారు చేసారు. ఫేక్ పట్టాలు తయారు చేస్తే ఈ పేదవాళ్లకు దొంగతనంగా అక్రమంగా ఈ భూములు అమ్ముతున్నారని తెలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోర్టు కూడా ఏమనలే, సరే పేదోడే కదా ఉండనులే అనేటువంటి ఆలోచనతో ఉంటే ఇక్కడ తహసీల్దార్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొక కలెక్టరు, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న బాధితులంతా మాకు సౌకర్యాలు కావాలి, నీళ్లు కావాలి, కరెంటు కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసారు. కోర్టులో పిటిషన్ వేస్తే ఈ గవర్నమెంట్ కౌంటర్ ఏమని వేసింది ఎరికైనా, అసలు ఆ భూమి వాళ్ళది కాదు, వాళ్ళంతా ఫేక్ పట్టాలతో ఉన్నారు అక్కడ, అది ఎప్పటికైనా ఖాళీ చేయించాలి, ఈ భూమి ప్రభుత్వ అవసరాల కోసం అవసరం ఉందని చెప్పి పిటిషన్ వేసారు. వేసిన తర్వాత ఏమైంది, కోర్టు ఏం చేసిందంటే విచారణ చేసింది. ఎన్ని సంవత్సరాలు అప్ టు మొన్న 2023 వరకు విచారణ చేసింది. విచారణ చేసి ఏం చెప్పిందంటే, అవునయ్య కలెక్టర్ గారు, వాళ్ళకు భూమి మీద హక్కు లేదంటున్నావు, అసలు తహసీల్దార్ గారు నీకెక్కడుంది హక్కు, అది భూదాన భూమి కదా, సాధారణ భూమి అయితే నీకు హక్కు ఉంటుంది కానీ నీకు పెద్దగా హక్కులు లేవు కదా దాని మీద, నువ్వెందుకు కౌంటర్ వేసినావు అని తహసీల్దార్ని తిట్టింది కోర్టు. తిట్టి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళంతా మధ్యతరగతి పేద తరగతి వాళ్ళే కాబట్టి బిలో పావర్టీ లైన్లోనే